అన్నమాట తప్పాలేదు అడుగు ఎంకికి తీయకుండా తెలంగాణ తెస్తివి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నమాట తప్పేదైతే మీ ఇంటి అందున లేదంట వారేవా అన్నమాట తప్పేదైతే మీ ఇంటి అందున లేదయ్యా చాలా పెద్ద వాళ్ళయ్యా ముఖ్యమంత్రి కేసీఆర్ దేశాలన్నీ ఒక్కటై పిరికిలి బీగిచ్చిన అదురుతలేవు నీవయ్యో ముందు అడుగు పెట్టినవు తెలంగాణ వచ్చిందాకా మంచి నీళ్లు తాగాలేదు కంటికి నిద్ర పోతలేవు నిరరి దీక్షపెట్టినవు నిరరి దీక్షపెట్టినవు నిమ్మరసం వారవ శబాస్ రాజ్యమంతా కొట్టిండ్రు 10 జిల్లాలు నీ జిల్లా మొత్తం మీదికి లేచిండ్రు పిరికిలి బీగిచ్చిండ్రు తెలంగాణ వచ్చినాక ఆలోచన చేసినవు ముఖ్యమంత్రి అయినవు దేవుని లేక వచ్చినవు అన్నమాట తప్పవు సముద్రము మలుపుతున్నా సముద్రము మలిపినవు చెల్లు ఓడిపించినవు సముద్రాలు మలిపినవు చెల్లు నింపిపించినవు దేశం పచ్చగా చేసినవు ముఖ్యమంత్రి కేసీఆర్ దేవుళ్ళు లేక నిలిచినవు గొప్ప తండ్రి అయినవు అన్నట్కెరువు తర్వాత నీవు నిలిచిపోయిన వారవ సభ నీ గొప్ప పేరు ఏడుందో చూసుకోండి తండ్రిగా చిన్న పేరు కాదయ్యా బతుకమ్మాది పండుగ ఎంతో మంది ముఖ్యమంత్రులు రాజ్యం వెళ్ళిపోయిండ్రు గాని ఇంత పండుగ చెయ్యలేదు హుసేన్ సాగర్ కట్టా వీర టాంకి బండ దగ్గర ఉస్యదల్తే రాల్తలేదు చూడనీకే వచ్చినోళ్ళు కోలాటాలు బుడ్డమ్మాలు చిన్న పండుగ కాదయ్యా హుసేన్ సాగర్ కట్టా మీద కళాకారులు వచ్చిండ్రు కళాధోరణం నిండిండ్రు వార డాన్స్లతోని వస్తుండ్రు డప్పులతోని వస్తుండ్రు ఎంత గొప్ప పండుగ ముఖ్యమంత్రి కేసీఆర్ నీ బిడ్డ కవితమ్మ నీ కొడుకు కేటీఆర్ వారా నీ కొడుకు కేటీఆర్ నీ బిడ్డ కవితమ్మ బతుకమ్మను తెస్తుంటే చూడ తల్లుగా వారవ సవ దేశమంతా రాజులంతా చిత్రపోయి చూస్తున్నారు ముఖ్యమంత్రి అటువంటి వాళ్ళు ఇంకా ఎవరు ఉంటారా అని ముఖ్యంగా నీ పేరు శిలువ నిలిచిపోయింది గొప్ప పేరు వచ్చింది తెలంగాణ తెచ్చినవు తెలంగాణ తెచ్చినవు మాట నీవు తప్పవు ఎంత ముఖ్యం ఎంత పెద్ద మాట అయినా ముఖ్యమంత్రి నీవయ్యా ముంగలడుగు పెట్టినవు తెలంగాణ తెచ్చినవు అన్నమాట తప్పలేదు అడుగు ఎంకికి తీయలేదు ఏసిడంగా తీయలేదు మాట నీవు తప్పలేదు ఏసినంగా తీయలేదు మాట నీవు తప్పాలి జ్ఞానమామ ఇచ్చినట్టు కళ్యాణం లచ్చివార గొప్ప పండుగ చేసినవు కళాకారులకు జీతాలు వారవ బతకలేని పేదోళ్లకు దేశమంతా పచ్చగా ఈ బుడ్డమ్మాలు కోలాటాలు ఇంటింటికి నల్లాలు పెడతనా అని పెట్టినవు గొప్ప పేరు చేసినవు సముద్రాలు మలిపినవు మిషిని కాకరితే గాని నీళ్లు వేస్తానన్నావు నీళ్లు నీవు మలిపినవు ముఖ్యమంత్రి కేసీఆర్
తెలంగాణ నిలిచినవు దేవుని లేక ఉన్నావు గొప్ప పేరు వస్తుంది ముఖ్యమంత్రి కేసీఆర్. వా కేసీఆర్ సార్ గురించి పాట నిజంగా చాలా అద్భుతం అండి. అంటే ఉగాది పురస్కారాలప్పుడు ఈ పాట పాడారు. కానీ మీకు ఇప్పటి వరకు దాదాపు 12 సత్కారాలు, కలెక్టర్లు కావచ్చు, సజ్జనార్ సాబ్ కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, దాని తర్వాత పద్మశ్రీ పురస్కారాలు వస్తున్నప్పుడు లేకపోతే అన్ని ఈ గౌరవాలు దక్కుతున్నప్పుడు మీ మనసులో ఎట్లాంటి భావన ఉంది మొగలయ్య గారు? నా బతుకు మారిపోయింది. ఈ బతుకు నాది ఎక్కడను ఏ జన్మల పుణ్యము అనుకుంటున్నా అంతే. ఇంకా నాకు కొంచెం రాలే అవార్డులు, చాలా అవార్డులు వచ్చినాయి. తెలంగాణ గవర్నమెంట్ ఒక ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గుర్తించినాక ఎన్నో అవార్డులు వచ్చినాయి. ఇక మహబూబ్నగర్ కలెక్టర్ శ్రీదేవి మేడం అవార్డు, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు అవార్డు, తమిళనాడు రోషయ్య అవార్డు, తెలుగుమ శెట్టి ఎల్లూరు శివారెడ్డి అవార్డు, ఎస్పి సత్యనారాయణ అవార్డు. అవార్డులు ఇవన్నీ ఒక ఎత్తు. అండ్ అఫ్ కోర్స్ పద్మశ్రీ పురస్కారం అందుకునేటప్పుడు అంటే భారత రాష్ట్రపతి గారి చేతుల మీదుగా మీరు అందుకుంటున్నప్పుడు ఆ తరుణంలో ఆ అవార్డు తీసుకున్న తర్వాత పద్మశ్రీ మొగలయ్య గారు అని వాళ్ళు అనౌన్స్ చేస్తున్నప్పుడు మీ మనసులో బాధ ఉన్నిందా? మీ కుటుంబం గుర్తొచ్చిందా? ఆ టైంలో ఏం గుర్తొచ్చింది సార్? కళ్ళకు నీళ్ళు వచ్చినాయి నాకు. పద్మశ్రీ దర్శనం మొగలయ్య నాగర్ కర్నూలు జిల్లా అన్నప్పుడు నేను లేచిన కళ్ళకు నీళ్లు తిరిగినాయి. అప్పుడు లేచి నమస్తే పెట్టినా. ఎవరికి పెట్టినా? మోడీ సార్కి పెట్టినా, నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీకి నా ఇక్కడ పక్క కూర్చున్నాడు నరేంద్ర మోడీ నమస్తే పెట్టినా. అమిత్ షా సార్కు దండం పెట్టినా. చక్క అట్టే లేచి చక్క వంగి దండం పెట్టి చక్క రాష్ట్రపతి దగ్గరకు పోయినా. ఆయన దగ్గరకు పోయి రామ్నాథ్ కోవింద్ గారు, రామ్నాథ్ కోవింద్ ఇట్లా వంగి దండం పెట్టి దగ్గర పోతే నా అంగీకి బిల్ల పెట్టిండు, ఆ పర్మాన్ కాగితం ఇచ్చిండు. పద్మశ్రీ తీసుకొని మీరు ఊర్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఊర్లోకి పోతే ఏముంది నా పండుగ. మా అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు ఏమి సంతోషం అంటే సంతోషపడ్డాడు. పాలమూరు జిల్లా భూమి పుట్టినప్పటి సంది కూడా ఆ అవార్డు రాలేదంటే ఎవరికి. నాకు వచ్చినందుకు నాకే వచ్చింది ఈ అవార్డు అన్నట్టు. ఒక బండి కట్టి భజన్లు, మధ్యాహ్నలు, కీర్తనలు, ఆటలు, డ్యాన్సులు, బ్యాళ్ళు, ఊరు బయట నేను పోకముందే అన్ని తయారు చేసి పద్మశ్రీ అవార్డు వచ్చింది మా ఊరికి. అని మొగలయ్య అని మా ఎమ్మెల్యే చాలువ కప్పి సన్మానం చేసి బండి మీద వచ్చి ఊరు మెరిచ్చిండు. మా ఎమ్మెల్యే వాళ్ళు చంద్రసార్ కూడా నా ఎంబడి చూసుకొని ఢిల్లీకి కూడా వచ్చిండు ఆయన. చంద్రసార్ కూడా నా ఎంబడి అవార్డుకు మా ఎమ్మెల్యే తోలిచ్చిండు కదా గువ్వల బాలరాజు. తోలిచ్చినప్పుడు మొగలయ్యని చూసుకోండి మా ఎమ్మెల్యే ఎక్కడొచ్చి నాకు అవార్డు వచ్చిన రోజే వచ్చి ఢిల్లీనే సన్మానం చేసి ఇచ్చిండు ఆయన. ఎమ్మెల్యే సార్ చాలా గుణం గల్ల ఆయన, చాలా గొప్ప గుణం గల్ల ఆయన, చాలా మంచోడు, చాలా సంతోషం. సర్పంచులు పెద్దోళ్ళు వాళ్ళందరూ ఊరు మొత్తం మెరిచి వాళ్ళు కూడా నింగాల కాడ పెద్దగా చేసాడు. నింగాల సర్పంచ్ కోనేటి తిరుగుతాయా ఆయన కూడా చల్లగా సంతోషం దండలేసి సన్మానం చేసి ఈ అవార్డు వచ్చినందుకు గొప్ప బ్రహ్మరథం పట్టారు అందరూ. అవార్డులు ఒక్క నిమిషం పక్కన పెడితే సినిమాలో అవకాశం అంటే మొగలయ్య గారు పాఠ్యాంశాల్లో ఉన్నారు, మా అందరి గుండెల్లో ఉన్నారు. కాకపోతే భీమ్లా నాయక్ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు దానిలో అవకాశం. మావిడి హరికృష్ణ డైరెక్టర్ గారు మొగలయ్య గారు పవన్ కళ్యాణ్ సార్ సినిమాలో పాట పాడతావు ఒక నీకు మంచి పేరు వస్తుంది అన్నాడు. సరే సార్ అన్న పాడతాను పాడతాను ఫోన్ నెంబర్ ఇస్తే మాట్లాడినా పోయినా చాలా గౌరవించిండు. పవన్ కళ్యాణ్ గారు కలిసినప్పుడు ఎందుకు అడుగుతున్నా ఈ క్వశ్చన్ అంటే ఫ్యాన్స్ అందరూ అడుగుతున్నారు ఈ మాట. ఆయన ఫ్యాన్స్ ఆయన దేవుడు అంటారు. అందరు హీరోలకున్న క్రేజ్ వేరు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రేజ్ వేరు. మీరు భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మన పోలీస్ గ్రౌండ్స్లోకి మీరు అక్కడ వచ్చిన స్టేజ్ మీదకి ఆ జనాన్ని చూసి మీరు పాడేటప్పుడు ఆ వచ్చినటువంటి రెస్పాన్స్ అసలు జస్ట్ సూపర్ రెస్పాన్స్. సో ఆయన్ని మీరు కలిసినప్పుడు ఆయన మీతో ఏం మాట్లాడినారు? అరేకుల కాడికి పోయినా నేను చచ్చిపోతా అనుకున్నా, మంది మొత్తం వచ్చి మీద పడ్డారు, పోలీసు వాళ్ళు కాపాడాలి అన్నప్పుడే లేపుకున్నారు. భయాలు బిత్తాన్ని లేపుకొని లోపలికి తీసుకుపోయి లేకపోతే చచ్చిపోదా అలా. ఈ బుర్రకాయలు బలిగిపోయినాయి, చాలా గొడవ. అది ఎక్కడి జనము ఏం జనము. పవన్ కళ్యాణ్ సార్ చేయగలిపిన ఆయన మొగలయ్యను ముట్టుకోవాలని వచ్చారు. లక్షల మంది జనం, లక్షలు ఎక్కడి మంది ఏం జనం అది తట్టుకోలే. పోలీసు వాళ్ళు వచ్చి అతను కూడా పోయి అతను వేసారు నన్ను, లేకపోతే బతకపోదు. స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా బాగా చెప్పారు. అండ్ తమన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారి గురించి మాట్లాడే ముందు మీరు పవన్ కళ్యాణ్ గారిని ఫస్ట్ టైం కలిసినప్పుడు సార్
ఆయన ఏమంటారు మీతో ఏం ఆయన మాట్లాడారు? ఎటువంటి అడ్డగుడ్డ కట్టుకొని వచ్చి నమస్కారం మొగులయ్య గారి దగ్గర వస్తే ఈయన ఎవరు అనుకున్నా, నాకేం గుర్తు, నాకు తెలియదు కదా. దగ్గర వచ్చి చూసి మొగులయ్య గారు ఆయనయ్యా తమ్ముడు సార్ అన్నాడు. అవతల ఉండి ఆయనయ్యా సార్ అంటే నమస్కారం సార్ గుర్తుపడ్డా ఏమనుకో. ఆ మొగులయ్య గారు చేతులు ఇచ్చిండు, కలుసుకున్నాం.